పాల్గొనడానికి జరుగుతున్న రాష్ట్ర మహాసభలను రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక నిధులను కేటాయించాలి. రాయలసీమకు ప్రత్యేక నిధులను కేటాయించాలి. రాయలసీమకు ప్రత్యేక నిధులను జయపాన్ చేయండి 9వ రాష్ట్ర మహాసభలను. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు బందెల ఓబయ్య, సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలను కడపలో జరపడం కోసము రాష్ట్ర కమిటీ నిర్ణయించుకొని ఆ రకంగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేటు మతతత్వ మనువాద శక్తులను ప్రతిఘటిద్దామనేటువంటి నిదానంతో ఈ మహాసభలు ప్రారంభం కాబోతున్నాయి. అలాగే 9వ రాష్ట్ర మహాసభ అంటే ఇప్పటికి జరిగినటువంటి రాష్ట్ర మహాసభల్లో ఈ రాష్ట్ర మహాసభకు ప్రాముఖ్యత నెలకొల్పి ఉంది. జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు ఉద్యమాలలో అగ్రస్థానంలో ఉన్నటువంటి లిబరేషన్ పార్టీ ఈరోజు కడపలో 9వ రాష్ట్ర మహాసభను జరుపుతా ఉంది. అందులో భాగంగానే నిన్న రాయచోట్లో 16వ తేదీన రాయలసీమ స్థాయి సమావేశం ఒకటి జరపడం కూడా జరిగింది. ఈరోజు 26వ తేదీన అంటే రేపు ఆదివారం రోజున కడపలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల కార్యకర్తలతో కూడా ఒక పెద్ద విస్తృత సమావేశం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఏమైనా కూడా ఈ మహాసభను అత్యంత ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి కాబట్టి 6వ తేదీన ఒక పెద్ద ర్యాలీ బహిరంగ సభ జరుపుతూ ఉన్నాం. అలాగే 7వ తేదీన ప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ ర్యాలీ కోటిరెడ్డి సర్కిల్ మొదలుకొని కడపలో కోటిరెడ్డి సర్కిల్ మొదలుకొని మొత్తం కడపలో ఉన్నటువంటి ప్రధాన కూడళ్ళన్నిటి కూడా చుట్టేసుకుంటూ వచ్చు జిల్లా పరిషత్ ఆవరణంలో బహిరంగ సభను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బహిరంగ సభకు పార్టీ జాతీయ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య గారు, అలాగే పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శంకర్ గారు, పార్టీ మహాసభ నిర్వాహకులు పర్యవేక్షకులు రామ్దేవ్ గారు, హరినాథ్ గారితో పాటు ఈ రాష్ట్ర కార్యదర్శి బంగారావు గారు కూడా హాజరవుతున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులు అటు జాతీయ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఈ మహాసభకు హాజరవుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ రాష్ట్ర మహాసభ నిర్వహిస్తూనే బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను కూడా దృష్టిలో పెట్టుకొని మహాసభను నిర్వహిస్తూ ఉన్నాం. కనుక ఈ మహాసభకు మేధావుల నుంచి ప్రజాస్వామ్యవాదం నుంచి లౌకికవాదం నుంచి మాకు కావాల్సినటువంటి అన్ని రకాల సహాయాలు కూడా మేము ఆర్థిస్తూ ఉన్నాం. అలాగే అధికారుల నుంచి కూడా మేము సహాయాన్ని ఆర్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక కీలకమైనటువంటి అంశం. ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ లిబరేషన్ బలపడాల్సినటువంటి అంశము చాలా ప్రాముఖ్యత కూడుకున్నది. లిబరేషన్ బలపడితేనే ఈ దేశ రాజకీయాల్లో ఒక మంచి అవకాశాలు కూడా ఉండేటువంటి అవకాశం. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని లిబరేషన్ ఈరోజు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతుంది. రేపు బీహార్లో జరుగుతున్న 20 అసెంబ్లీ స్థానాల్లో కనుక 20 కూడా నెగ్గే పరిస్థితిలో లిబరేషన్ ఉంది. గతంలో 16 స్థానాల్లో పోటీ చేస్తే 12 స్థానాల్లో గెలిచింది. ఆ 12 మంది సిట్టింగులకు సీట్లు కేటాయిస్తూ అదనంగా ఇంకొక 8 మందికి సీట్లు కేటాయించడం జరిగింది. మొత్తం 20 స్థానాల్లో బీహార్లో పోటీ చేస్తాము. కాబట్టి ఈ బీహార్ ఎన్నికలు దేశ రాజకీయాల్లో మలుపు తిప్పేటటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగానే కడపలో రాష్ట్ర మహాసభను నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర మహాసభలో చర్చించడం జరుగుతుంది. దాంతోపాటు రాయలసీమలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు, అలాగే కడప జిల్లాలో ఉండే ప్రధాన అంశాలు, బద్వేల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు, వీటన్నిటిని ఒక అజెండాగా చేర్చి దానిపైన చర్చించి ఒక పెద్ద తీర్మానాలు చేసి రాబో 3 సంవత్సరాలు ఒక భవిష్యత్తు ఉద్యమానికి నాంది పలకడం కోసం ఈ లిబరేషన్ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం 11 డిమాండ్లతో ఈరోజు మహాసభ ఏర్పాటు కాబోతుంది. ఈ 11 డిమాండ్ల కోసము అవిరాళమైనటువంటి పోరాటాలు చేయడం కోసం, పోరాటాల్లో కొత్త ఉద్యమాలను సృష్టించడం కోసం, అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ఎప్పటికప్పుడు వాళ్ళ విధానాలను ఎండగడుతూ ఆ రకంగా ప్రజా ఉద్యమంలో ముందుకు పోవడం కోసం లిబరేషన్ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాల్సినటువంటి అవసరం అందరిపైన ఉంది. ముఖ్యంగా మీడియా మిత్రులను కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ సభను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే బద్వేల్లో ఒక 2 ప్రధానమైనటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఒకరోజు పెద్ద స్కూటర్ ర్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే 4 గుట్ల వీరారెడ్డి సర్కిల్లో ఒక బహిరంగ సభను కూడా సన్నాహ సభగా ఏర్పాటు చేయబోతున్నాం. ఆ రకంగా విస్తృతమైన ప్రచారం జరిపి లిబరేషన్ను రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు తీసుకుపోయే క్రమంలోనే ఈ కడప జిల్లా కమిటీ కృషి చేస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటాం. డిసెంబర్
6-7 తేదీలలో కడప నగరంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ మహాసభలను విజయవంతం కోసం జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకమందరూ ర్యాలీ బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజానీకానికి పిలుపునివ్వడం జరుగుతుంది. వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి కడప జిల్లాలో రాష్ట్ర మహాసభలు మొట్టమొదటిసారిగా జరుగుతున్నాయి. ఈ మహాసభలు రాయలసీమ అభివృద్ధికి వేదికగా కాబోతున్నాయి. రాయలసీమ జిల్లాలలో ఇటు కడప నుండి అటు అనంతపురం, చిత్తూరు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి 4 జిల్లాల్లో వలసలు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ పరిశ్రమల స్థాపన కొరకు, నిరుద్యోగ పారుదల కొరకు ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి. ఈరోజు రాయలసీమ నుండి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అవుతున్నప్పటికీ రాయలసీమ డెవలప్మెంట్లో ఏమాత్రం పాలకులు నిర్లక్ష్య ధోరణితో రాయలసీమ రోజు రోజుకు వెనుకబడుతుంది. ఈ మహాసభల వేదికగా రాయలసీమ డెవలప్మెంట్ కోసం, భవిష్యత్తు పోరాటానికి పోయేదాని కోసమే ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి. ఈరోజు మనం చూసుకుంటే నిన్న 16వ తేదీ జరిగినటువంటి నరేంద్ర మోడీ సభ ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీ భజన సభగా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒక పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ఇరువురు నరేంద్ర మోడీని పొగుడుతూనే ఈ సభ సరిపోయింది తప్పక ఇది రాయలసీమకు లేదా కడప జిల్లాకు ఈ సభ ఏ రకమైనటువంటి ఉపయోగపడలేదని చెప్పేసి ఈరోజు స్పష్టంగా అవుతుంది. ఈరోజు ఒక పక్క రాష్ట్రంలో ఖజానాలో డబ్బు లేదని చెప్పేసి ఈరోజు ఒక పక్క పాలకులు అదేదా కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఈరోజు నరేంద్ర మోడీ సభకు 400 కోట్లు ఖర్చు పెట్టడం ఇది చాలా దుర్మార్గము. దీనిని సిపిఐఎంఎల్ రిప్లేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. అదే 400 కోట్లలో ఈరోజు జిల్లాకు 50 కోట్ల చొప్పున ఖర్చు పెట్టే కానీ ఈరోజు అంతో ఇంతో అభివృద్ధి జరిగేది. దాంతోపాటు ఈరోజు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పారు, లేదా అవన్నీ ఎక్కడ తేడంలో కూటమి ప్రభుత్వం విప్లవం చెందని చెప్పేసి స్పష్టంగా కానొస్తుంది. ఈరోజు 4 దఫాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన రాష్ట్రంలో పర్యటించినప్పుడు కోట్లాది రూపాయలు, వందలాది కోట్ల రూపాయలతో ఈరోజు ఖర్చు పెట్టారు. అదే నిధులను ఆయన ప్రచారానికి లేదా ఆయన బహిరంగ సభలకు ఖర్చు పెట్టే బదులు జిల్లాలకు కొంచెం చొప్పున నిధులు కేటాయించిన అభివృద్ధి జరిగేది. అందుకనే రాయలసీమ వెనుకబడితనాన్ని పారదోలడానికే ఈరోజు మహాసభలు వేదికగా అవుతున్నాయి. ఈ మహాసభల్లో ప్రతి మహాసభల్లో చర్చించి మొత్తం రాయలసీమలో ఉన్నటువంటి ఉమ్మడి 4 జిల్లాలు ఇప్పుడు 8 జిల్లాల డెవలప్మెంట్ కోసం, అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ కోసం, అదేవిధంగా బద్వేల్ నియోజకవర్గంలో బాక్రాపేట, గిద్దలూరు రైల్వే మార్గం కోసం, అదేవిధంగా కల్చపాలలో ఉన్నటువంటి రాజచెరువు, బద్వేల్ పెద్ద చెరువును మినీ రిజర్వేర్ కోసం, అదేవిధంగా గత టీడీపీ ప్రభుత్వంలోనే సోమశిల నుండి బద్వేల్కి 1 టీఎంసీ నీరు కోసం జీవో ఇచ్చింది. ఆ జీవోను ఇంప్లిమెంట్ చేసి నీరు ఇచ్చే దానికోసం ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి. ఈ మహాసభలో చర్చించి భవిష్యత్తు పోరాటానికి ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. చంద్రశేఖర్, సిపిఐఎంఎల్ రిప్లేషన్.